అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీద మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందామని. ఏంటంటే ఇదివరకు నిబద్ధత కలిగిన వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి ఒక విషయం మీద పోరాడి నాయకుల కింద వచ్చి చక్కగా చేశారు. కానీ ఇప్పుడు ఈ మధ్య ఆఫ్ లేట్ అంటే ఒక 20-30 ఏళ్ళ నుంచి తీసుకుంటే ఈ సినిమాలకిను రాజకీయాలకును ఒక ముడిపడి వచ్చి వాళ్ళ పాపులారిటీని ఎన్కాష్ చేసుకుంటూ జనబాహుల్యంలోకి వాళ్ళు కూడా రాజకీయ నాయకుల అవతారం ఎత్తి కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటే దురదృష్టకరంగానే అనిపిస్తోంది. సో ఇటీవల మరి బాలయ్య బాబు అంటే బాలకృష్ణ గారు సినిమాల్లో ఉన్నట్టు ఆయన ఒక కామెంట్ చేశారు. ఇది చిరంజీవి గారు దీని మీద చేసుకుని సరే ఆ విషయాలు అవన్నీ వివరిద్దు, కానీ అది కొంచెం వినడానికి ఇబ్బట్టుగా ఉంది. అంటే నేను పిలవలేదు, నేను చేయలేదు, ఆయన చేశారు, ఏం చేశారు అనేటువంటి విషయం. అందులో ఏంటంటే ఇప్పుడు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది అంటే కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇనిషియేటివ్. తెలుగుదేశం అధికారంలో అంత దీంట్లో కూడా ఒక్కడి మటుకు ఎవరు మర్చిపోయింది అంటే ఆయన చేసిన ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, చక్కగా పాలిస్తోంది. బట్ తెలుగుదేశం పార్టీ నాయకుడి కింద ఉండి కొంచెం అది అసంబద్ధమేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇదివరలో కూడాను బాలయ్య గారు మరి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి మీద కూడాను ఏకవచనంతో మాట్లాడి కొంచెం ఇది చేయడం అనేది కొంచెం ఇబ్బట్టుగా ఉంది. సరే మరి సంకీర్ణ ప్రభుత్వం అనుకోవచ్చు తెలుగుదేశమును, బీజేపీ, తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ, తర్వాత మరి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడాను పవన్ కళ్యాణ్ బుజ్జగించడం జరిగింది. అంత రియాక్షన్స్ చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా ఏమి ఎక్కువ రాలేదు. సో దీని మీద అసలు ఏమిటి ఈ రాజకీయాలు, సినిమా పరిశ్రమ వీళ్ళు రావడం వల్ల దానివల్ల ఇది ఏ విధంగా మనం ముందరకు వెళ్తున్నాం అనే దాని మీద చిన్న అభిప్రాయం. రాజకీయాల్లో సినిమా, సినిమాల్లో రాజకీయం ఇట్లా నడుస్తూ ఉంది. ఇది కొంత బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మనకి ఇదంతా మన దక్షిణ రాష్ట్రంతో మొదలైంది. తమిళనాడులో మొదలై ఇది ఆంధ్రాకు విస్తరించింది. అదృష్టం ఏంటంటే ఇక్కడ ఆగిపోయింది. లేకపోతే ఇది మొత్తం సౌత్ ఇండియాలోనే ఇది ఒక ట్రెండ్, పెద్ద ట్రెండ్గా ఉండేది. దీన్ని కొంత హిస్టారికల్గా చూద్దాం. 1967 అది టర్నింగ్ పాయింట్. ఈ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావటం అనేటటువంటిది 67 ఒకటి. ఆఫ్ కోర్స్ యాంటీ ఇన్ ది హెజిటేషన్ ఒక పెద్ద ప్లాంక్ అయింది డిఎంకే. లేకపోతే డిఎంకే వచ్చి ఉండేది కాదు. యాంటీ హిందీ ప్లాంక్ ఒకటైతే రెండోది ఎంజీఆర్ను రాధ షూట్ చేయటం, ఆ షూటింగ్ అయిన తర్వాత ఎంజీఆర్ తిరిగి బతకటం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది 67 ఎలక్షన్స్లో డిఎంకే అధికారంలోకి రావటానికి. అప్పటికే ఆయన చాలా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. రాబిన్ హుడ్ ఇమేజ్ అంటే చేసిన రోల్స్ అట్లాగే ఉండేవి. చాలా ఫ్రీగా కూడా ఇవిస్తూ ఉండేవాడు. ఏది వాళ్ళ అభిమాన సంఘాలకు వాటికి డబ్బులు ఇవ్వటం, పెద్ద నెట్వర్క్ ఒకటి ఏర్పాటు చేసుకొని వాటితో స్టెబిలైజ్ అయి ఉన్నాడు పొలిటికల్. సరే, వన్స్ కరోనా నుంచి బయటపడగానే ఓ పెద్ద వేవ్ కింద వచ్చాడు. రెండోది తమిళనాడులో ఉన్న ఒక స్పెషల్ ఏమనాలి యాటిట్యూడ్ కూడా ఆయనకు కలిసి వచ్చింది. దే హ్యావ్ ఎ ఫ్యాసినేషన్ ఫర్ ఫేర్ పీపుల్. ఫేర్గా ఉన్న వాళ్ళంటే ఫ్యాసినేషన్ ఉంది. ఇట్ వాస్ వెరీ వెరీ ఫేర్. ఎవరు? ఎంజి రామచంద్ర. బట్ తమిళనాడు వరకు దీనికి కాస్ట్ యాంగిల్ లేదు.
కులపరమైన యాంగిల్ లేదు. ఎందుకనంటే ఎంజీఆర్ బేసిక్గా మలయాళీ, నాట్ ఈవెన్ ఏ తమిళియన్, బట్ సక్సెస్ అయినాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి జయలలిత ఆమె మైసూర్ బ్రాహ్మిన్, సో ఆమె కూడా పెద్ద ఇది లేదు. ఇప్పుడు వచ్చే విజయ్ కొంత ఒక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండు, సినిమా బ్యాక్గ్రౌండ్ కలిపి వస్తున్నాడు. కానీ ఇంతవరకు రాజకీయాల్లో ఉన్నటువంటి సినిమా పర్సనాలిటీస్కు పెద్ద కాస్ట్ బేస్ అంటూ లేదు తమిళనాడు. సో ఆ రకంలో తమిళనాడులో రాజకీయాల్లో ఇవి సాగాయి. సో ఆ ఎక్స్పెరిమెంట్ను ఈ ఆంధ్రాలో సరైన టైంలో ఎన్టీ రామారావు కూడా ముందుకు తీసుకుపోయినాడు. బట్ అఫ్ కోర్స్ ఎన్టీ రామారావు సక్సెస్ కావడానికి ఆయన కరిష్మాతో పాటు 2-3 ఇతర ఇష్యూస్ తోడ్పడ్డాయి. అవి అక్కడ లేనివి. ఒకటి, అప్పటికే కాంగ్రెస్ అన్నాళ్ళు ఉండి భ్రష్టు పట్టిపోవటం. రెండోది రామోజీరావు ఎఫెక్ట్. అప్పటికే స్టెబిలైజ్ అవుతున్న ఈనాడు ద్వారా ట్రమెండస్ పబ్లిసిటీ ఇచ్చి ఆయన ఒక ఇది చేశాడు. లక్కీ ఏంది అనంటే ఇదే రకమైన రోలు కర్ణాటకలో ప్లే చేసే అవకాశం రాజ్ కుమార్కు ఉండింది. వీళ్ళిద్దరికన్నా మోర్ పాపులర్ అతను. బట్ ఆయన పాలిటిక్స్కు దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండబట్టి కన్నడిగులకు ఆ బాధ తప్పిపోయింది. సినిమా వాళ్ళు నాయకులయ్యేటటువంటి ఆ ప్రస్థానం కర్ణాటకలో లేకుండా పోయింది. కేరళలో కూడా లేదు ఇది. తెలంగాణ సపరేట్ కావడంతో తెలంగాణకు కూడా అది ఆ బాధ తప్పింది. ఇప్పుడు ఈ బాధ అంతా కేవలం ఆంధ్ర, తమిళనాడుకే పరిమితమైంది. ఆంధ్రాలో ఇది ఇంకొక పెక్యులియర్ ఇదేంటంటే తమిళనాడులో లేనిది, వీళ్ళు సినీ పర్సనాలిటీసే కాదు ఐకాన్స్ ఫర్ కమ్యూనిటీ కూడా అవుతున్నారు. స్ట్రాంగ్ కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేస్తూ ఇతర చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ కానీ వాటిని రిప్రజెంట్ చేయడంతో కోర్ గ్రూప్ ఒకటి ఏర్పడటం జరుగుతుంది. ఈ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆ పాపులారిటీని ఇక్కడికి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుందని అదే రకమైనటువంటి బిహేవియర్ ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దీనివల్ల ఈ సమస్యలు అది వస్తున్నాయి. ఒకటి ఏంటనంటే ఎన్టీ రామారావు లాగా సినీ గ్లామర్ మీదనే అధికారంలోకి వచ్చే అవకాశాలు రాను తగ్గిపోయినాయి. ఒకటి, ఆ స్టేచర్ ఉన్నటువంటి యాక్టర్స్ లేరు. ఉన్నా కానీ ప్రజలు కూడా దాన్ని పూర్తిగా నమ్మటం లేదు. వీళ్ళంతా 10%, 15%, 5% ఓట్ బ్యాంకుల మనుషులే కానీ 40-50% దానికి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ పార్టీ కావాల్సి వస్తుంది. అందుకనే 2-3 కలిస్తే కానీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు ఆయన చీఫ్ మినిస్టర్ ఎట్లా బిహేవ్ చేశాడు అది పక్కన పెడితే, సినిమా సమస్యలే ఆంధ్ర రాష్ట్ర ప్రధాన సమస్యల మొట్టమొదటి అది ఆలోచించుకోవాలి. సినిమా సమస్యలో వచ్చిన సమస్య. బట్ ఈరోజు ఏ రకంగా అయిపోయిందంటే అభిమానులు, ఈ మీడియా హైపు, దీంతో ఆంధ్రాలో ఇంకో సమస్య ఏమీ లేదు. సమస్య అంతా సినిమా వాళ్ళ సమస్య. వాళ్ళ ఇష్యూస్ను హ్యాండిల్ చేయడం ఎట్లా చేస్తారనే దాని మీద ఉంటాం అనేది అన్ఫార్చునేట్ థింగ్. ఐ థింక్ దీనికి ఎప్పటికీ దోస్తుందో కానీ, బట్ క్వైట్ సమ్ టైమ్ ఆంధ్ర, తమిళనాడు 2 చోట్ల మాత్రం ఈ సినిమా ఇది ప్రధానమైన పాత్ర పోషించేటుంది. లైక్ చూడ అక్కడ విజయ్ ఏంది, అది మాత్రం ఏమైనా తమాషా విషయమా? ఒక పెద్ద మ్యాసివ్ షో అయినట్టు చూపెట్టడానికి స్మాల్ ఏరియాలో ఎక్కువ మందిని వచ్చేటట్టు చేసుకుంటే స్టాంపీడ్ సరిగ్గా తీరుతుంది. అది స్టాంపీడ్కు అవకాశం ఉండేటటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. సో ఇది అన్ఫార్చునేట్ థింగ్. ఈ 2 రాష్ట్రాలకు కొంత మరి ఈ ట్రెండ్ ఎప్పటికి మారుతుందో చూడాలి. మరి ఆయన కామెంట్స్ మీద ఆ కామెంట్స్ చాలా అన్కాల్డ్ ఫర్. ఆ రోజు మోడీ గారి మీద కామెంట్స్ కానీ నిన్నేవి కానీ ఎవరైనా కానీ అవి ఎవరు హర్షించేటటువంటి కామెంట్స్ అయితే కాదు. నమస్కారం.